ప్రార్థన యొక్క బరువు. సామాన్య వస్త్రాలతో ఉన్న లూయిస్ ఒక కిరాణా కొట్టుకు వెళ్ళింది. ఆమె ఆ కొట్టు యజమానిని కలిసి, అయ్యా, నా భర్తకు బాగాలేదు, ఆయన పనికి వెళ్ళడం లేదు, 7 పిల్లల్ని పోషించాలి, కాబట్టి కొంచెం సరుకులు అప్పుగా ఇవ్వండి అని ప్రాధేయపడింది. ఆ కొట్టు యజమానుడైన జాన్ బహు కఠినమైనవాడు. అతడు ఎగతాళిగా, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళమ్మా అన్నాడు. ఆమె తన ఇంటి పరిస్థితి అంతటినీ వివరించి, అయ్యా, దయచేసి ఇవ్వండి, నేను వీలైనంత త్వరలో డబ్బును తిరిగి ఇస్తాను అని బ్రతిమలాడింది. అందుకు జాన్, నీకు నా కొట్టులో ఖాతా లేదు, కాబట్టి నీకు అప్పు ఇవ్వలేను అన్నాడు కఠినంగా. ఆ ప్రక్కనే ఉన్న ఇంకొక వినియోగదారుడు దీన్నంతటినీ గమనించి, ఆమెకేం కావాలో ఇవ్వండి, ఆ డబ్బు నేను చెల్లిస్తా అన్నాడు. అయినప్పటికీ ఆ యజమానుడు విసుక్కుంటూ, నీ దగ్గర సామాన్ల లిస్ట్ ఉందా అన్నాడు. అవునండి అన్నదామె. సరే, ఆ లిస్టుని ఈ త్రాసులో ఒకవైపు వేయి, అది ఎంత బరువు ఉంటుందో అన్ని సరుకులు నీకు ఇస్తా అన్నాడు. లూయిస్ తల వంచుకొని కొంచెం సంకోచించింది. తర్వాత ఆమె తన పర్స్లో నుండి ఒక చిన్న కాగిత ముక్కను తీసి దాని మీద ఏదో వ్రాసి దాన్ని మడిచి ప్రార్థనాపూర్వకంగా దాన్ని త్రాసులో ఒకవైపు వేసింది. ఆ త్రాసులో చీటీ వేసిన వైపు క్రిందికి వెళ్ళి అలాగే నిలిచి ఉండిపోయింది. దాన్ని చూసిన జాన్ మరియు ఇంకొక వినియోగదారుడు నివ్వెరపోయారు. ఆ షాపు యజమానుడు ఆశ్చర్యంగా ఆ త్రాసు వైపు చూస్తూ, నమ్మశక్యం కావట్లేదు అన్నాడు. వినియోగదారుడు నవ్వాడు. జాన్ ఇంకొక వైపున సరుకులు వేస్తూనే ఉన్నాడు, కానీ త్రాసు కదలడం లేదు. ఆ త్రాసు పట్టినన్ని సరుకులు వేశాడు, కానీ త్రాసు కదలడం లేదు. ఆ త్రాసు పట్టినన్ని సరుకులు వేశాడు, కానీ అది అలాగే ఉంది. ఆ చీటీని తీసి చూశాడు. అది నిజంగా సరుకుల లిస్టు కాదు, అది ఒక ప్రార్థన. ప్రియ ప్రభువా, నా అవసరతలు నీకు తెలుసు, ఈ పరిస్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నాను అని ఉంది దాంట్లో. తాను తూచిన సరుకులన్నీ ఆమెకిచ్చి బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తుండిపోయినాడు. లూయిస్ వారికి వందనాలు చెల్లించి వెళ్ళిపోయింది. అక్కడున్న వినియోగదారుడు $50 నోటు తీసి షాపు యజమానుడికి ఇచ్చాడు. ప్రార్థన యొక్క బరువెంతో దేవునికి తెలుసు.